ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్ యొక్క ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి దిన వాగ్దానము: సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో నూతన సంవత్సర తీర్మానాలు తీసుకుంటారు. క్రమేసి కొద్ది రోజుల్లో లేక నెలల్లో తీర్మానాల ప్రభావం తగ్గిపోయి నూతన సంవత్సరం కాస్త పాత సంవత్సరం అయిపోతుంది. తీర్మానాలన్నీ మర్చిపోతాం. కానీ ఈ సంవత్సరం నుండి నీవు మార్పు పొందిన వ్యక్తివవుతావు. ముందున్నట్లు ఇప్పుడు ఉండదు. ప్రభుని కొరకు నీ ప్రేమ అధికమవుతుంది. దేవునితో నీ సహవాసం మరింత సాహిత్యాన్ని సంతరించుకోవడం గమనిస్తావు. గతంలో ఎప్పుడు చేయనంతగా ఇప్పుడు దేవుని సేవ చేస్తావు. పరిచర్య చేయుచున్న వారలారా వినండి. యేసుక్రీస్తు నామంలో మీ పరిచర్య క్రొత్త కోణంలో రూపుదిద్దుకోవడం మీరు గమనిస్తారు. దేవుడు నిన్ను నూతన స్థాయికి నడిపిస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ పొందేందుకు నీ ఒకటి చేయవలసింది ఉంది. అదేమంటే వెనుకున్నవి మరచి బహుమానమైన యేసునిపై దృష్టి ఉంచి గురివైపు పరిగెత్తాలి. గత సంవత్సరాల్లో చేదైన వేర్లను అంటే అనుభవాలను హృదయంలో ఉంచుకొనక క్షమించి వాటిని మర్చిపోవాలి. నీవెంతగానో ప్రేమించి వారి మీదే నీ ఆశలన్నీ పెట్టుకున్నవారు నిన్ను నిలువున ముంచేసి ఉండవచ్చు, గాయపరిచి ఉండవచ్చు, లేక అపార్థం చేసుకొని ఉండవచ్చు. అయినా దేవుని కొరకు నీవు వారిని క్షమించాలి. నీవు వాటిని మరచి దేవునిపై దృష్టి సాధిస్తే విజయం నీ తలుపు తట్టడం ఖాయం. ప్రార్థన. దేవా, ఈ నూతన సంవత్సరం బట్టి నీకు వందనములు. ఇందులోని ఆశీర్వాదాలన్నీ అవునుగాక. దేవుడు మా హృదయవాంఛలన్నీ తీర్చునుగాక. జీవితకాలం